ఉదయకాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా కాపాడి భద్రపరిచి రక్షించినందుకు స్తోత్రాలు నాయన. ప్రభువా, ఈ ఉదయకాలమున లేచి ఈ విధంగా ప్రార్థించుకొనగలుగుతున్నాం. ఈ ప్రార్థనలో మేము ఉంటున్నాము అంటే అదేదో మాకున్న శక్తి వలననో బలం వలనో కాదు తండ్రి. కేవలం మీరు మమ్మల్ని ప్రేమించి మా పైన మీ కృపను కుమ్మరించి మమ్మల్ని సజీవులుగా ఉంచారు అని గుర్తెరిగి ఈ రోజున మిమ్మల్ని స్తుతించే భాగ్యము దయచేయమని నాయన అడుగుతున్నాం ప్రభువా. ఈరోజు మాది కాదు, మీరు మాకు బహుమానంగా ఇచ్చారు తండ్రి. మీ చిత్తాన్ని గ్రహించి జీవించే కృప దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును అని సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం ద్వారా ఆయన మీ యొక్క బలమైన వాక్యాన్ని ఉదయాన మాకు ప్రకటించారు. అవునయ్యా, మా చీకటిని వెలుగుగా చేయగలిగిన దేవుడవు నీవు మాత్రమే తండ్రి. మా జీవితంలో ఉంటున్న తండ్రి భయంకరమైన పరిస్థితులను కూడా తొలగించి సమాధానాన్ని నింపే దేవుడవు నీవే తండ్రి. ఏ ఇబ్బందుల్లో బిడ్డలున్నా ఆ ఇబ్బందుల నుంచి తొలగించి వారిలో సంతోషాన్ని దయచేయగలిగిన దేవుడవు తండ్రి. నీవు ఉంటుండగా ఈ రోజున మేము దేని గురించి కూడా చింతించకుండా, బాధపడకుండా మీ వైపు చూస్తూ సమస్తాన్ని పొందుకునే కృప చూపించమని, ఏ చీకటి మాకు ఏ హాని చేయలేదనే విశ్వాసంతో మేమందరము కూడా జీవించడానికి హృదయాన్ని అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయకాలముననే లేవగానే ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వారందరినీ కూడా నాయనా మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించండి తండ్రి. మయా ప్రభువా, ఏ కార్యాలైతే ఈరోజు చెయ్యాలి అని ఆశపడుతున్నారో, ఏ పనుల్లో ముందుకు సాగాలి అని అనుకుంటున్నారో మీరు దీవెనలు దయచేయండి. శక్తిని, బలాన్ని, వివేచనను, వివేకమును దయచేయండి తండ్రి. నూతనమైన కార్యాలు ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు. ఆ కార్యాలన్నిటినీ కూడా సఫలపరచండి ప్రభువా. ప్రతి ఒక్క పనిలో ప్రతి బిడ్డను తండ్రి బహుగా ఆశీర్వదించండి తండ్రి. ఈ రోజున ఆగిపోయిన పనులు కూడా ఈ రోజున ఆయన పూర్తి అవ్వడానికి సహాయము దయచేయండి తండ్రి. అదేవిధంగా నాయన ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారు ప్రభువా, మంచి జ్ఞానమును వారికి దయచేయండి తండ్రి. జ్ఞాపక శక్తితో వారిని నింపండి తండ్రి. అదేవిధంగా ఎంతో మంది బిడ్డలు గృహాలలో ఒంటరిగా ఉండబోతున్నారు తండ్రి. ఏ దుష్టుడి కన్ను వారి పైన పడకుండా, ఏ యొక్క శక్తులు, సాతాను క్రియలు వారి దగ్గరకు రాకుండా మీ కంచె కాపుదల వారి గృహాల చుట్టూ దయచేయండి ప్రభువా. ఎవరికి ఆకలి లేమి లేకుండా మంచి భోజనమును దయచేయండి. ఎవరు అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొనకుండా శక్తితో వారిని నింపండి. ఎవరు కూడా తండ్రి ఆర్థికపరమైన ఇబ్బందులను ఈ రోజున తండ్రి చవి చూడకుండా ఆర్థికంగా ప్రతి బిడ్డను కూడా ఉన్నత స్థితిలో ఉంచమని బ్రతిమాలుతున్నాం ప్రభువా. చేస్తున్న ప్రయాణాలను మీకు అప్పగిస్తున్నాం నాయన. ప్రతి మార్గమందును తండ్రి మీ కాపుదల దయచేయండి. ఆ వాహనాన్ని మీ స్వాధీనపరుచుకొనండి. ఏ అపాయం, ప్రమాదం, హాని ఏది ఏ బిడ్డకు సంభవించకుండా, మార్గంలో సమస్యలు ఏవి ఎదురవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా క్షేమముగా ప్రయాణించుటకు కృప చూపించండి నాయన. ప్రభువా, ఎవరైతే బిడ్డలు హాస్పిటల్స్కి వెళ్తున్నారో ఆ రిపోర్ట్స్లో, ఆ డెలివరీస్లో, ఆ చెకప్స్లో నాయన మీరే తోడై ఉండమని, దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. నాయన మీ నామానికి ఆయాసకరంగా ఈరోజు మా జీవితాలు ఉండకుండా కృప చూపించండి. మీ నామాన్ని ఘనపరిచే వారిగా మమ్మల్ని నిలవబెట్టుకొనండి తండ్రి. మీరిచ్చిన సమయాన్ని మేమందరము కూడా ఒక్క నిమిషాన్ని కూడా వ్యర్థపరచకుండా సద్వినియోగపరుచుకునే కృప చూపించండి తండ్రి. అదేవిధంగా ఈ లోకమాయలో ఏ బిడ్డ పడిపోకుండా, పాపంలో ఏ బిడ్డ ప్రవేశించకుండా, ఎవరి చేతుల్లో ఏ బిడ్డ మోసపోకుండా ఈరోజంతా మీ యొక్క వాక్య జ్ఞానం ఇచ్చి వారందరినీ నడిపించండి తండ్రి. మాలో ఉన్న ప్రతి ఒక్కరికి సమాధానకరమైన
నెమ్మదికరమైన ప్రశాంతమైన జీవితాన్ని దయచేయమని, అయా ఎవ్వరితో ఎటువంటి విభేదాలు మనస్పర్ధలు లేకుండా కృప చూపించమని, మీ కృపను బట్టి బర్త్డేలు యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు వారందరినీ పేరు పేరున ఆశీర్వదించి దీవించమని, వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని, అయ్యా మేము కూడా మా నోటిని తెరిచి ఒక్కరికైనా మీ యొక్క నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో మా వంతుగా ఈరోజు మేము పాలి భాగస్థులయ్యే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి జీవము కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.